హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. విరూపాక్షిని కిడ్నాప్ చేసింది చూసి రాజు రూపలు గట్టిగా అరుస్తారు. ఇదంతా విని గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? విరూపాక్షి ఉందన్న విషయం రూపకు తెలిసిపోయింది. ఎలాగైనా సరే వెతుకుతారు. ఆంటీ, నన్ను ఎంత మోసం చేశారు? నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఆంటీ. ఎలాగైనా సరే మిమ్మల్ని చంపి ఆ రూపను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు చెప్పాను కదా ఆంటీ, నా మాట వినకపోతే నిన్ను చంపి రూపని బెదిరించైనా సరే సిగ్నేచర్ పెట్టుకొని రూపను తాళి కడతాను. ఆంటీ, మీరు తప్పించుకొని రాజు రూపలకి క్లూ ఇచ్చారు. అది కూడా నేను చూసుకుంటాను ఆంటీ అని గౌతమ్ వెళ్ళిపోగానే విరూపాక్షి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. దేవుడా, ఎలాగైనా సరే నేను చనిపోయినా పర్వాలేదు, కానీ రాజు రూపలు మాత్రం ఒక్కటిగా ఉండాలి. అలా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారని నేను నమ్మలేదు. నా కోరిక నెరవేరింది. నేను చావడానికైనా సిద్ధం దేవుడా, కానీ నా రాజు రూపలు ఇద్దరు ఒకటిగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా దీవించు స్వామి అని విరూపాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇటు రూప ఏమో, మా అమ్మ ఇంకా బ్రతికే ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగైనా సరే రాజు, మా అమ్మను నువ్వే కాపాడాలి. మా అమ్మ గొంతు విన్నాను రాజు, చాలా సంతోషంగా ఉంది. అలా అనుకుంటూ ఉండగా ఇంతలా టీవీలో మందారం అరెస్ట్ చేయబడ్డది న్యూస్ చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేంటమ్మాయి గారు, మందారం అరెస్ట్ అయిందంట? ఇప్పుడెలా? మనం ఇప్పుడే స్టేషన్కి వెళ్దాం పదా అమ్మాయి గారు. ఇక స్టేషన్లో మందారం బాధపడుతూ ఉండగా పెద్దయ్య గారు, ముత్యాలమ్మ, రాజు, రూప అందరూ వస్తారు. ఇక ముత్యాలేమో రూప రాజుతోనే ఉంటుంది, దీన్ని ఎంత వదిలించుకున్నా కానీ రాజును వదలట్లేదు అని ముత్యాలు మనసులో అనుకుంటుంది. ఇక మందారం ఏడుస్తూ, పెద్దయ్య గారు, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరి దగ్గర ఏ లంచం తీసుకోలేదు, కానీ నేను లంచం తీసుకున్నట్టు నన్ను ఈ కేసులో ఇరికించారు. ఏదో ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుంది పెద్దయ్య గారు. నాకు తెలుసమ్మా మందారం, నువ్వేం టెన్షన్ పడకు. ఒకసారి బాగా ఆలోచించు, ఎవరు నీ దగ్గర ఉంటున్నారు, ఎవరు ఏదైనా లంచంగా తీసుకున్నారా అనేది బాగా ఆలోచించి చెప్పమ్మా అని పెద్దయ్య గారు మందారంని అడిగేసరికి మందారం ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు మందారం ఆలోచిస్తూ, మొన్న దీపక్ బాబు గారు నగలు తీసుకొని వచ్చారు అంటే నేను లేని సమయంలో కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకున్నారన్నమాట. ఇప్పుడు ఈ విషయం పెద్దయ్య గారికి చెప్తే దీపక్ బాబు విలువ పోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలాగైనా సరే రాజన్నకి జరిగిన విషయం అంతా చెప్పేస్తాను. అలా మందారం రాజుకు చెప్పబోతూ ఉండగా ఇంతలో దీపక్, విజయాంబిక వస్తారు. ఇక విజయాంబిక కోపంతో, ఏంటి మందారం, నా కొడుకు దొంగతనం చేశారని నానా చివాట్లు పెట్టావు కదా, మరి నీ బుద్ధి ఏమైంది? నా కొడుకు తెలియకుండా దొంగతనం చేసి ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు అని విజయాంబిక అలా అంటుంటే దీపక్ బాబు టెన్షన్ పడిపోతాడు. అత్తయ్య, ఇంకో మాట అన్నారంటే నేను ఒక మాట అనాల్సి వస్తుంది, అప్పుడు మీ ఇద్దరు తలదించుకోవాలి అని అనేసరికి దీపక్కి టెన్షన్ పడిపోతుంది. అమ్మో, దీనికి తెలిసినట్టుంది, అంటే ఆ నగలు బంగారు అని తెలిసినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? మా అమ్మ నోరు మూయించాలి, లేకపోతే ఈ మందారం అన్ని విషయాలు చెప్పిస్తుంది. అమ్మ, నువ్వు కాస్త నోరు మీయవే, మందారానికి అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఒకవేళ నువ్వు ఇంకా ఊరినవంటే మందారం జరిగిన విషయం చెప్పిస్తుంది. నువ్వు కాస్త నోరు మీయమ్మా. ఇక మందారం చేయని తప్పుకి స్టేషన్లో శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. మరి మందారం బెయిల్ నుంచి బయటికి వస్తుందా లేదా? మరి రూపారాజు విరూపాక్షి జాడ తెలుసుకుంటారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.